వాటర్ అనేది బాడీకి చాలా అవసరం అండి. ఎవ్రీ సెల్ ఇన్ యువర్ బాడీ హ్యాస్ టు బి వెల్ హైడ్రేటెడ్. సో అది సమ్మర్ ఉన్నా వింటర్ ఉన్నా ఏ సీజన్ ఉన్నా సరే బాడీకి ఇంత ఒక వాటర్ కంటెంట్ 80% ఆఫ్ యువర్ బాడీ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ వాటర్. సో దట్ వాటర్ కంటెంట్ నీడ్స్ టు బి ఫుల్ఫిల్డ్ ఎవ్రీ డే. ఐడియలీ చూస్తే యూ షుడ్ బీ డ్రింకింగ్ అట్లీస్ట్ మినిమం ఒక 2 to 3 liters పర్ డే మీరు ఖచ్చితంగా తాగాలండి. వాట్ ఐ యూజువలీ సజెస్ట్ ఇస్, మేము 4 meals తింటాం, బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఆల్ దీస్ మీల్స్ ఒక 2 glasses తీసుకుంటే 8 glasses పర్ డే అయిపోతుంది. వెన్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్ ఒక గ్లాస్, పడుకునే ముందు ఒక గ్లాస్ అలా తీసుకుంటే ఒక 10 glasses పర్ డే అలా మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకొని తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్. ఒకేసారి 1 లీటర్ తాగాను, 2 liters తాగాను, నా 2 liters అయిపోయింది అంటే ఇట్ డజంట్ హెల్ప్ ద బాడీ ఇన్ ఎనీవే. త్రూ అవుట్ ద డే కొంచెం కొంచెం తాగుతూ ఉంటే, సిప్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ సెల్స్కి రెగ్యులర్గా వాటర్ దొరుకుతుంది అండ్ హైడ్రేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ ఇప్పుడు అందరూ ఏసీ ఎన్వైరన్మెంట్లో కూర్చుంటున్నాం కాబట్టి డీహైడ్రేషన్ అవ్వడం చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ద మినిట్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ద ఆఫీస్, బయటకు వెళ్ళినప్పుడు ఎండ తగిలితే ఇమ్మీడియట్గా తెలుస్తుంది, దాహం వేస్తుంది, ఎన్ని అవర్స్ అయిపోయింది నేను వాటర్ తాగలేదు అని అనిపిస్తుంది. సో దట్ ఈస్ బికాజ్ యువర్ బాడీ రిక్వైర్స్ హైడ్రేషన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సిట్టింగ్ ఇన్ అన్ ఏసీ ఎన్వైరన్మెంట్. సో అట్లీస్ట్ 10 glasses of water per day is what I would suggest అండి. There is no harm in drinking more amount of water. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.